అల్లు అర్జున్ జాతకం బాగుంది అని ఇప్పుడు కూడా చెప్తున్నా. మార్చి వరకు బాగాలేదు, మార్చి 29 నుండి బాగుంది. హీరో అల్లు అర్జున్ జాతకం చెప్పిన వేణుస్వామి సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు. మళ్ళీ రీసెంట్ గానే పోలీసులు విచారణకు అల్లు అర్జున్ ని పిలిచారు. రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ ఆర్థిక సహాయం కూడా చేశారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సీరియస్ అవ్వడంతో ఇది మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ కేసు రోజు రోజుకి మలుపు తిరుగుతూనే ఉంది. ఈ పరిణామాల ప్రభావం టాలీవుడ్ పై గట్టిగానే పడింది. దీంతో టాలీవుడ్ సినీ ప్రముఖులంతా సీఎం రేవంత్ రెడ్డిని కలవాలని రెడీ అయ్యారు. ఇకపై సినిమాలకు ప్రీమియర్ షోలకు పర్మిషన్ ఇవ్వబోము అని, టికెట్ల పెంపు కూడా ఉండబోదు అని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. దీంతో టాలీవుడ్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా వేణుస్వామి హీరో అల్లు అర్జున్ జాతకం చెప్పారు. రేవతి కుటుంబానికి వేణుస్వామి ఆర్థిక సహాయం చేశారు. రేవతి భర్త భాస్కర్ కు ఆయన 2 లక్షల చెక్కును అందించారు. అలాగే శ్రీతేజ్ పేరిట మృత్యుంజయ హోమం కూడా చేస్తాను అని ఆయన ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 28 వరకు అల్లు అర్జున్ జాతకం అసలు బాలేదు అని, ఆ తర్వాత ఆయనకు అంతా మంచి జరుగుతుంది అని స్వామి మీడియాతో చెప్పారు. ప్రస్తుతం వేణుస్వామి చేసిన కమెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంటే మార్చ్ 28, 2025 వరకు అల్లు అర్జున్ జాతకం ఇలాగే ఉంటుందా? అంటే ఆయన ఏదో ఒక సమస్యలో ఇరుక్కుంటాడా ఏంటి అని ఫ్యాన్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. మరి దీనిపై మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.